శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ పూజ, భార్యాభర్తల పూజ, కుటుంబం పూజ, పెళ్లి, వ్యాపారం పూజ, సంతానం లేకపోవడం, నమ్మిన వారు రాకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు, వ్యవసాయం పూజ, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ పూజ, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా, పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. పూజలు చేయబడును. వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9515466718. తప్పకుండా మీకు జరిగేది ఇదే. ఒక స్త్రీ మాటలతో కట్టిపడేస్తుంది. ఆ యొక్క మాటలు ఎలా ఉంటాయి అంటే చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయండి. ఏం జరగబోతుంది, ఎటువంటి పరిణామాలు కలగబోతున్నాయి అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఒక స్త్రీ ఊపిరాడనివ్వకుండా చేస్తుంది, కట్టి పడేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజంతా విసిగిస్తుంది. కానీ అందువల్ల మీకు కలిగేది నష్టమా, లాభమా, ఏం జరుగుతుంది అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకే అంతా బోధపడుతుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఒక స్త్రీ కావచ్చు. ఆ స్త్రీ కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు, ఇరుగు పొరుగులో ఉండొచ్చు. మీకు ఫోన్ అయితే చేయబోతున్నారు. ఫోన్ చేసి మిమ్మల్ని డబ్బులు అడగబోతున్నారు. ఇలా ఫోన్ చేసి డబ్బు గురించి, సాయం గురించి పదే పదే విసిగిస్తారు. ఎన్ని చెప్పినా వినిపించుకోరు. మీ యొక్క పరిస్థితి అర్థం చేసుకోరు. వారి యొక్క కష్టాన్ని పదే పదే తెలియచేస్తారు. తెలియచేయడానికే ఉబలాట పడతారు. ఏం చెప్పినా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని విసిగిస్తూనే ఉంటారు. ఒకానొక సమయంలో మీకు కోపం అధికమైపోతుంది. ఒక రకమైన చిరాకు వస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారంటూ గొడవకు కూడా దిగుతారు. ఈ యొక్క రోజున ఇలా అడగడం మీకు అస్సలు నచ్చదు. అడగడం మాత్రమే కాకుండా మీరు ఇచ్చే పరిస్థితులు కూడా బలవంతంగా క్రియేట్ చేయొచ్చు. మానసికంగా ఏదైనా బ్లాక్ మెయిల్ చేయొచ్చు. బాధ పెట్టే మాటలు మాట్లాడొచ్చు. మీలో ఉన్న ఒక చీకటి కోణాన్ని బయటకు తెచ్చేంత వరకు కూడా వారు విడిచిపెట్టరు. ఇక ఆ స్త్రీ మీకు వారికి ఏదైనా గొడవ జరగడం, గొడవ గురించి చెప్పడం, మిమ్మల్ని మీ యొక్క కుటుంబాన్ని వెడగొట్టేలా, చెడగొట్టేలా మాటలు మాట్లాడడం కావచ్చు. మీరు వారికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో ఒక సమస్యలో మీరు చిక్కుకుంటారు. జాగ్రత్త, ఎవరితో కూడా వారి మాట విని గొడవ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒకరికి సహాయం చేయడం మంచిదే కానీ వారికి చేసే సాయం వల్ల ప్రమాదాలు, సమస్యలు కొని తెచ్చుకోకూడదు కదా. అది మీకు కానీ కుటుంబానికి కానీ సమస్యలు సృష్టిస్తుంది. ఇక మీ యొక్క అననుకూల ఫలాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యము కూడా శివ భగవానుని ఆరాధించండి. అలాగే శని దేవుని స్తోత్రాన్ని పఠించుకోండి. అంతా మంచి జరుగుతుంది.